హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూలు వీరుస్తున్నారు వరుసగా. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రతిపక్షాలకు డేంజర్ బెల్స్ మోగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్లతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈరోజు జరిగిన మీటింగ్తో అర్థమవుతుంది ఏంటంటే నేటి వాలంటీర్లే రేపటి లీడర్లు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్లోగన్తో ఒక్కసారిగా ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టయింది. 50 ఇళ్లకు కలిపి ఒక వాలంటీర్ వ్యవస్థతో గ్రామ సచివాలయ వ్యవస్థను దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని ఒక అద్భుతం అనమాట ఆంధ్రప్రదేశ్లో. వాస్తవానికి అంటే ట్రాన్స్పరెంట్గా ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వడం, రేషన్ బియ్యం ఇంటింటికి వెళ్ళి అందించడం, తర్వాత ఇళ్లల్లో అంటే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక్కొని వాటిని బ్రీఫింగ్ చేయడం, ఉన్నతాధికారులకు ఆయా వ్యవస్థలకు సమాచారం చేరవేయడం, తర్వాత డెత్ సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి సెక్రటేరియట్ దాకా, జిల్లా హెడ్ క్వార్టర్స్ దాకా పోకుండా వాలంటీర్లను పెట్టి ప్రజల సమస్యలను సార్ట్అవుట్ చేస్తున్న తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఈరోజు అంటే మీటింగ్ సందర్భంగా ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఏంటంటే, గత ప్రభుత్వాలతో పోలిస్తే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్సాక్షన్ కింద ఇంచుమించు 2.5 లక్షల కోట్లను లబ్ధిదారులకు వేసాం. అది వాలంటీర్ల వ్యవస్థను అనువుగా మార్చుకొని అంటే ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా జీరో కరప్షన్ 100% ట్రాన్స్పరెన్సీతో పథకాలను అమలు చేసినాం అని చెప్పారు. తన ప్రభుత్వ హయాంలో మొత్తం వ్యవస్థలనే మార్చేలాగా అవినీతికి ఆస్కారం లేకుండా వ్యవస్థలను తీర్చిదిద్దుతున్న సందర్భంగా దీనికి అక్కరకు వచ్చిన వాళ్ళే వాలంటీర్లు అని చెప్పి ఆయన చెప్పడం నిజంగా అద్భుతం. వాస్తవానికి అంటే ఆయన తన గుండె లోతుల్లోంచి కొన్ని విషయాలు కూడా చెప్పారు. ఈ 58 నెలల్లో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి కుటుంబానికి మంచి చేశాం, మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం. నిజంగానే అంటే 99% మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలను అమలు చేస్తూ ఉన్నారు. అమ్మఒడి, గోరుముద్ద, నాడు నేడు, ఇంటింటికి వైద్యం, ఇంకా వీటితో పాటు రైతులకు, ఇతర చాలా వర్గాలకు కూడా, ఆటో డ్రైవర్లకు, చేనేత వస్త్రాలకు, తర్వాత చిన్న తరహా పరిశ్రమలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం అంతా ఇంత కాదు. దీంతోనే అంటే ఇప్పుడు స్టేట్స్ అవార్డ్స్లో కావచ్చు, స్కోచ్ అవార్డ్స్లో కావచ్చు, లిటరసీలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కావచ్చు నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చిన పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాం. వీటన్నింటికీ అంటే వాలంటీర్ వ్యవస్థతో ఒక గొప్ప ముందడుగు వేయడం నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప ధైర్యంగా చేసిన ముందడుగు అని చెప్పొచ్చు. ఇక ఈ వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబుతో సహా మిగతా ప్రతిపక్ష నేతలందరూ కూడా వాలంటీర్ల మీద రకరకాల దుష్ప్రచారాలు కూడా చేసిన పరిస్థితులను మనం గతంలో చూసినాం. ఏకంగా పవన్ కళ్యాణ్ అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి తనకు సమాచారం ఉంది, మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్కు ఎవరు వాలంటీర్లే వత్తాసు పలుకుతున్నారు, వీళ్ళ కారణంగానే లక్షల మంది అదృశ్యమయ్యారు, అబ్స్కాండ్ అయ్యారని చెప్పి ఆయన చేసిన దిక్కుమాలిన ఒక విమర్శ. అప్పట్లో దాని మీద పెద్ద ఎత్తున రాజ్యాంగ నిపుణుల నుంచి విమర్శలు వెలువెత్తినాయి. ఆ తర్వాత గద్దల్లా తనుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఇళ్లల్లోకి వచ్చి ఆడవాళ్లను గుంజులాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని రకరకాల కామెంట్లు చేశారనమాట. అయితే వీటన్నింటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రస్తావించడం నిజంగా సంచలనం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారని చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మన స్కూళ్ళని, మన క్లాస్ రూములను వీటి అన్నింటికి కూడా రద్దు చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడము అని అంటే మన పిల్లల బంగారు భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టడము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క రైతైనా కూడా బాబు వాగ్దానాన్ని నమ్మడము అని అంటే 2014లో మాదిరిగా మరోసారి తాను నిలువులా మునగడానికి సిద్ధం కావడమే అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ప్రతి అక్క చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి. ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా బాబు మాటలు నమ్మటము అనంటే పూర్తిగా పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారని, ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ మీద ఇస్తారని తాను చెప్పి 2014 ఎన్నికల తర్వాత నిలువునా దగా చేసిన బాబును మళ్ళీ ఎవరైనా నమ్మవచ్చా అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మని వెళ్ళి అడగండి. బాబుకు ఓటు వేయడము అంటే ఇంటింటికి వచ్చి సేవలు అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ మాకు ఇక వద్దు, జన్మభూమి కమిటీ
చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే 5 ఏళ్ల క్రితం వదిలించుకున్న చంద్రముఖిని మళ్ళీ వారి ఇంట్లోకి తీసుకుని రావడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. బాబుకు ఓటు వేయడము అనంటే డిబిటీ ద్వారా, అంటే మీ బిడ్డ మీ అన్న బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయటము అనంటే ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా రద్దు చేయండి అని, మీకు మీరే ఆమోదం తెలపడమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇక జన్మభూమి కమిటీలు వస్తాయి, చంద్రబాబు వస్తారు, చంద్రముఖులు ముందుకు వస్తాయి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ వాలంటీర్ చెల్లెమ్మలంతా కూడా కొమ్ము బిగించి ఈ పేదల వ్యతిరేకల మీద, ఈ పెత్తందారుల మీద, మోసగాళ్ల మీద, ఎల్లో మీడియా అసత్య ప్రచారాల మీద యుద్ధానికి సిద్ధమే అని చెప్పి ప్రతి చెల్లెమ్మ కూడా చెప్పండి. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాబోయే ఎన్నికలకు వాలంటీర్లే కీలకం అని చెప్పి ఎన్నికల మీద వాళ్ళను బ్రహ్మాస్త్రాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను పెట్టి సంక్షేమ పథకాల్లో ఎక్కడా లోటు లేకుండా చేస్తున్న ప్రయత్నం. సో వాళ్ళతో నిత్యం టచ్లో ఉంటున్నారు జనాలతో. కాబట్టి వీళ్ళు చెప్పేది ఖచ్చితంగా వర్కౌట్ అయితే 151 సీట్లు కాదు గత ఎన్నికలు వచ్చినట్టు 175 వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది ఒక విశ్లేషణ అన్నమాట. ఇప్పుడు జరుగుతున్న విశ్లేషణ. మరోవైపు ఈ ప్రతిపక్షాలేమో ఆ పొత్తులు ఎత్తులు సీట్ల పంపకాల దగ్గరనే ఇంకా ఆగిపోయిన పరిస్థితుల్లో వాలంటీర్లను నమ్ముకొని ఆయన ఎన్నికలకు వెళ్తుండడం నిజంగా విశేషం. అందుకే ఈరోజు ఒక స్లోగన్ ఇచ్చినారన్నమాట, నేటి వాలంటీర్లే రేపటి లీడర్లు. ఇప్పుడు ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో అంటే బాగా బెటర్గా సేవలు అందించిన వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రైజ్ మనీలతో పాటు షీల్డ్లు, ప్రశంసా పత్రాలు ప్రభుత్వం తరఫున ఇవ్వడం హైలైట్ అనమాట. దీంతోపాటు ఇంకొక మాట అన్నారనమాట, అంటే మళ్ళీ కూడా తానే గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తూ రాబోయే 10 ఏళ్ళు మనమే కనుక పాలనలో ఉంటే ఇప్పుడు పుట్టబోయే ప్రతి పిల్లాడు కూడా పెత్తందారుల బిడ్డలతో పాటుగా వాళ్ళతో సమానంగా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఈ సామాజిక అంతరాలు అనేవి తొలగిపోతాయి. దీనికి మీరే పునాదులు వేయాల్సి ఉంటుందని చెప్పి వాలంటీర్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేయడం ఇందులో సెన్సేషన్ అనమాట. సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మరొకసారి ఆయన గెలుస్తాడు అన్న ధీమా ఈ వాలంటీర్ల మీటింగ్లో కనపడింది, స్పష్టంగా కనపడింది. అయితే వాలంటీర్లకు సంబంధించి కొత్తగా ఆయన ఏమి హామీలు ఇవ్వలేదు. గతంలో చెప్పినట్టు అంటే ఏమైనా శాలరీలు పెంచే అవకాశం ఉంటుందా, ప్రభుత్వ సొమ్మును ప్రతిపక్షాలు విమర్శించినట్టు ప్రభుత్వ సొమ్మును వాలంటీర్లకు దారాదత్తం చేస్తారా అన్న విమర్శల నడుమ మరి వాళ్ళకేమి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం మాత్రమే ఒక లోటుగా అనిపిస్తుంది. ఇక దీని తర్వాత రాప్తాడులో జరగబోయే సిద్ధం సభతో మొత్తంగా పూర్తిగా ఎన్నికల రంగంలోకి దిగే అవకాశం ఉంది. సో చూద్దాం మరి ఈ వాలంటీర్ల వ్యవస్థతో వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఎట్లాంటి గడ్డి పరిస్థితులు ఎదురవుతాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా గట్టెక్కుతారన్నది వాలంటీర్ల వ్యవస్థనే కీలకంగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాబోయే ఎన్నికలు ఎట్లాంటి తీర్పు ఉండబోతుంది అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.